అవును, జగన్నాథ రథచక్రాలు కదిలి వస్తున్నాయి. ఇడుపులపై నుంచి మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రొద్దుటూరు శివారులో ఉంది. ప్రొద్దుటూరు శివారు వద్ద సీఎం వైఎస్ జగన్ బస్సు కదులుతోంది. దారి పొడవునా జన నీరాజనం అందుకుంటూ ముందుకు సాగుతోంది. అందుకే ఆలస్యమైంది. ప్రతి ప్రాంతంలో కూడా, ప్రతి పల్లెలో కూడా దారి పొడవునా జనాలు వేలాదిగా తరలివచ్చి ఆయనకు అభివాదం తెలుపుతున్నారు. పూలవర్షం కురిపిస్తున్నారు. ఎంతో ఓపికగా ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అక్కడ దారి పొడవునా ఉన్నటువంటి జనాన్ని దాటుకుని రావడం ఆలస్యమవుతోంది. బస్సు కూడా చాలా నెమ్మదిగా కదులుతోంది. ప్రస్తుతం ప్రొద్దుటూరు శివారుకు చేరుకుంది. ఇప్పుడే అందినటువంటి సమాచారం ప్రకారం మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ప్రొద్దుటూరు సభకు చేరుకోబోతున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్తో మాట్లాడదాం. ఇస్మాయిల్, ప్రొద్దుటూరు శివారులో ఏ రకంగా ఉంది జన సందోహం? చాలా ఆలస్యమైంది. అనుకున్న దానికంటే ఆలస్యం, అంటే కొంత ఆలస్యం అవుతుందని షెడ్యూల్ ప్రకారం జరగకపోవచ్చు. అక్కడ వచ్చినటువంటి జనం అనుకున్నామే, కానీ ఇంత ఆలస్యం అవుతుందని అనుకోలేదు. ఎక్కడ చూసినా దారి పొడవునా వేలాదిగా జనం నీరాజనాలు పలుకుతున్నారు. సో ఇక్కడ శివారులో ఏ రకంగా కనిపిస్తోంది? అక్కడైతే బహిరంగ సభ దగ్గర దాదాపు 2 లక్షల మంది ప్రజలు వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. డెఫినెట్గా ఈశ్వర్, దాదాపుగా నేను 2 గంటల నుంచి ఈ మొత్తం ట్రావెలింగ్లో ఉన్నాను. 2.5 గంటల నుంచి చూసుకుంటే ఎర్రగంటల నుంచి ఇక్కడికి రావడానికి 2 గంటల సమయం పట్టింది. జగన్మోహన్ రెడ్డి ఎర్రగుంట్ల దాటారు. అటు పోట్ల దుర్తి తర్వాత కొద్ది క్షణాల క్రితమే ఆయన పొద్దుటూరుకు సంబంధించిన అవుట్స్కట్స్ చేరుకున్నారు. ఒక 5 నుంచి 10 నిమిషాల సమయంలో నేనున్నటువంటి ప్రాంతానికి వస్తారు. ఇది పూర్తిగా పొద్దుటూరు ఎంట్రీ పాయింట్, హైవే. నా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం హైవే బ్లాక్ అయిపోయింది. జనాలు కూడా రోడ్డుకు ఇరువైపులా నిల్చోండి జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇది ముఖ్యమంత్రి కోసం ఉన్నటువంటి కాన్వాయ్ కాబట్టి పూర్తిగా ఈ ఏరియా అంతా కూడా వాళ్ళు పోలీసులు బ్లాక్ చేసినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. చాలా మంది మహిళలు వీళ్ళు దాదాపు గంటన్నర నుంచి ఇక్కడ నిలబడి ఉన్నారు. ముఖ్యమంత్రిని చూడాలనేటువంటి ఆలోచనతో చాలా మంది సేపటి నుంచి ఉన్నారు కదమ్మా. ఎట్లా అనిపిస్తోంది? ముఖ్యమంత్రి గారు కాసేపటి రాబోతున్నారు. ఎందుకు ఇంతమంది జనాలు రోడ్ల మీదకి వచ్చారనుకుంటున్నారు? జగన్ చూడాలని వచ్చాం సార్ మేము. మనం చూడొచ్చు చాలా స్పష్టంగా వీళ్ళందరూ కూడా మహిళలు చాలా సేపటి నుంచి ఇక్కడ వచ్చి ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సరే, ఇంతమంది జనాలు చిన్నపిల్లల్ని తీసుకొని కూడా వచ్చారు. ఎందుకు ఇంత క్రేజ్ ఉంది? ఎందుకు ముఖ్యమంత్రిని చూడాలనేటువంటి? సంక్షేమ ప్రదాత, అభివృద్ధి ప్రదాత. కడప జిల్లా ఇంతవరకు డెవలప్ కాలేదు సార్. మన మిగతా ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా కూడా మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన జస్ట్ విత్ ఇన్ 3 ఇయర్స్లోనే డెవలప్మెంట్ అనేది చూపించాడు. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటా. త్రూఅవుట్ మొత్తం మన రాయలసీమ మొత్తం తిరుగుతుంటా. ఎక్కడ చూసినా చాలా మంది డెవలప్మెంట్ లేదంటున్నారు. నేను చూసిన వరకు అయితే చాలా వరకు సూపర్ డెవలప్మెంట్. రోడ్లు లేవట, రోడ్లు ఎక్కడ చూసినా సూపర్గా ఉన్నాయి. ప్లస్ మెడికల్ డిపార్ట్మెంట్ అయితే సూపర్ చేశారు సార్. కరోనా టైంలో అయితే ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. ఇళ్లలో కూర్చొని కూడా హ్యాపీగా లైఫ్ గెటన్ అయ్యారు. చాలా వరకు కూడా చాలా మంది సక్సెస్ అయ్యారు సార్. ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు మనం చూడొచ్చు ఎదురుగా జగన్మోహన్ రెడ్డిని కలవాలి, చూడాలి అనేటువంటి ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రతి చోట కూడా ఎక్కడైతే కాసేపట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కాన్వాయ్ వస్తుంది, ఎదురు చూసేటువంటి ప్రయత్నంలో వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. నేను ఆ కాన్వాయ్ కూడా మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే వెహికల్స్ ఒక్కొక్కటిగా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈ రూట్లోనే వస్తున్నారు. ఎంత ఏరియాను కార్డన్ చేయడం జరిగింది. మొత్తం రూట్ని పోలీసు వాళ్ళు పూర్తిగా జనాల్ని క్లియర్ చేసేసి కాన్వాయ్కి దారిస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తోంది. ఇప్పటికే పోలీసులు పూర్తిగా ఈ రూట్ అంతా క్లియర్ చేసేసి ఆ కాన్వాయ్కి దారిస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. ప్రస్తుతం మనం పొద్దుటూరు అవుట్స్కట్స్ లో ఉన్నాం, పొద్దుటూరు శివార్లలో ఉన్నాం. వెహికల్స్ ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. జనం మొత్తం జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నటువంటి జనం మొత్తం వాళ్ళందరిలో చూడొచ్చు ఎంత ఆసక్తిగా జగన్మోహన్ రెడ్డి వెహికల్స్ కోసం ఎదురు చూస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేయాలనేటువంటి ఆలోచనతో వస్తున్నటువంటి వెహికల్ వైపు చూసండి. నా ఎదురుగా మీరు చాలా స్పష్టంగా వెహికల్ని చూడొచ్చు. బస్సులో జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. ఆయన దాదాపు 1:40 ప్రాంతంలో ఇడుపులపై నుంచి బయలుదేరారు. ఆ తర్వాత వేంపల్లె, ఎర్రగుంట్ల, ఇప్పుడు పొద్దుటూరు అవుట్స్కట్స్కి చేరుకున్నారు. పొద్దుటూరు అవుట్స్కట్స్ నుంచి ఆయన వెళ్తున్నటువంటి చాలా మంది జెండాలు పట్టుకొని బస్సు దగ్గరికి వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి మహిళలు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. పూలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది మనం చూడొచ్చు ఇక్కడికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పూర్తిగా
ఉప్పొంగినటువంటి అభిమానం కనిపిస్తోంది. అక్కడ ఎంత టైట్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా చిన్న బిడ్డను భుజానికెత్తుకున్నటువంటి తండ్రి ఆ బారికేడ్లను వాళ్ళని దాటుకొని ఆ సెక్యూరిటీ వలయాన్ని దాటుకొని మరి ముందుకు వెళ్ళిపోయి బస్సు దగ్గరికి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మాట్లాడడానికి ఆయన విష్ చేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం రెండు కోణాల్లో చూడాల్సి వస్తుంది. ఒకటి సెక్యూరిటీని దాటుకుని సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని వచ్చారనేటటువంటిది, రెండోది ఆయనకున్నటువంటి అభిమానం చిన్న బిడ్డను పెట్టుకుని మరి ఆయన ఆ బిడ్డతో పాటు మొత్తం ఆ సెక్యూరిటీ వలయాన్ని తోసుకుంటూ మరి ముఖ్యమంత్రి దగ్గరికి పరిగెత్తినటువంటి అభిమానం చూస్తుంటే వాళ్ళ గుండెల్లో ఏ స్థాయిలో చిరస్థాయిగా ముఖ్యమంత్రి గారు ఉండిపోయారు, వైఎస్ జగన్ ఉండిపోయారనేది మనకు క్లియర్గా అర్థమవుతోంది. ప్రొద్దుటూరు శివారుకు ఇప్పటికే కాన్వాయ్ చేరుకుంది. మరి కాసేపట్లోనే ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ వద్దకు ముఖ్యమంత్రి చేరుకోబోతున్నారు. శివారు ప్రాంతంలోకి కాన్వాయ్ ఎంటర్ అయినటువంటి దృశ్యాలు చూసాము. అక్కడ కూడా అభిమానులు ఆ శివారు ప్రాంతంలో అప్పటి వరకు వేచి చూస్తున్న వాళ్ళు ఒక్కసారిగా ఆ సెక్యూరిటీని పూర్తి స్థాయి భద్రతా వలయాన్ని ఛేదించుకొని తోసుకుంటూ మరి ముందుకొచ్చారంటే వారి అభిమానం కట్టలు తెంచుకుందనే కోణంలోనే మనం చూడాల్సి వస్తుంది. ముఖ్యమంత్రిని దగ్గర నుంచి చూడాలి, అభివాదం చేయాలి, ముఖ్యమంత్రిని పలకరించాలి, సీఎం వైఎస్ జగన్ని దగ్గర నుంచి చూసామన్నటువంటి అనుభూతి కలగాలి. ఒక చిన్న బిడ్డను ఆయన తీసుకొచ్చి ఒక ఆడపిల్లను తన భుజాలపైన కూర్చోబెట్టుకుని డైరెక్ట్గా ఆయన పోలీసుల వలయాన్ని మాత్రం తోసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఆ సమయంలో మనం ఆ దృశ్యాలను కూడా చూసాం. ఎస్ ఇస్మాయిల్, శివార్లు దాటుకుందా కాన్వాయ్? మీరున్నటువంటి ప్రదేశం నుంచి పూర్తిగా కాన్వాయ్ ముందుకు వెళ్ళిపోయిందా? ఈశ్వర్, ఇంకా ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు కదలగానే పెద్ద ఎత్తున జనాలు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. చాలా మందిని పోలీసులు ఇక్కడ ఆపేసినటువంటి పరిస్థితి చెప్పండి. చాలా స్పష్టంగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో మేము కదలాలి అనేటువంటిది పోలీసులు బారికేడింగ్ చేసేసారు. ఇప్పటికి అలో చేయలేదు, పూర్తిగా హైవే బ్లాక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. సో డెఫినెట్గా చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయనతో వెళ్ళాలి అనేటువంటి వీళ్ళందరూ కూడా యూత్ ఇక్కడ నుంచి వాళ్ళను అలో చేయడం లేదు. ముఖ్యంగా ఎందుకంటే సీఎం కాన్వాయ్ వెళ్ళింది కాబట్టి చిన్నపిల్లలు వచ్చారు, చాలా మంది ఫ్యామిలీతో వచ్చినటువంటి దృశ్యం. చిన్నపిల్లలతో వచ్చేసి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినటువంటి ఒక పండగ లాంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా యాత్రలో పాల్గొనాలి, జగన్మోహన్ రెడ్డి యాత్రలో పాల్గొనాలి. ఉదయం నుంచి కూడా ఇదే వాతావరణం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎస్, ప్రొద్దుటూరు శివారు నుంచి సీఎం కాన్వాయ్ ముందుకు కదిలింది. మరో 10-15 నిమిషాలు మాత్రమే సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా 2 లక్షల మందికి పైగా ప్రజలు అక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి రాక కోసం. ఆ సమయం కోసం వాళ్ళు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. మరో 10 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు మనం చూస్తున్నాము. ఎక్కడికక్కడ అభిమానులు దూసుకొచ్చి ఆయన కాన్వాయ్ బస్సు ముందుకు కదలకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే అభిమానం ఆ రకంగా కట్టలు తెచ్చుకుని ముందుకొచ్చి ఆయన చూడాలి, ఆయనతో మాట్లాడాలి, తాము మమేకం కావాలి, తమ అభిమానాన్ని చాటుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వేలాదిగా వస్తున్నటువంటి అభిమానులతో ఇప్పుడు బస్సు యాత్ర చాలా నెమ్మదిగా సాగుతోంది. ఇడుపులపాయలో మధ్యాహ్నం 1:40 సరిగ్గా బస్సు ఎక్కారు. ఆ సమయంలోనే బస్సు కదిలింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి ప్రొద్దుటూరుకి చేరుకోవడానికి ఎన్ని గంటల సమయం పట్టిందో మీరే ఆలోచించండి. కేవలం 60 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి జనసందోహం కనిపిస్తోంది, ఎలా ప్రజా నీరాజనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందుకుంటున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇంత అభిమానాన్ని ఆయన సంపాదించుకోగలిగారంటే వారి జీవితాలకు ఒక భరోసా ఇచ్చారు. నేనున్నాను అనేటటువంటి భరోసా ఆయన ఇవ్వగలిగారు కాబట్టే, వారి జీవితాల్లో వారు మార్పు చూడగలిగారు కాబట్టే, వారు ఊహించిన దానికంటే వారి జీవితాలు మరింత ఉన్నతంగా ఉన్నాయి కాబట్టే ఈరోజు తమ గుండెల్లో గుడి కట్టి మరి సీఎం వైఎస్ జగన్ని అభిమానిస్తున్నారన్నది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దారి పొడవునా జన నీరాజనం అందుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. ప్రొద్దుటూరు సభ మొట్టమొదటి సభ, మేమంతా సిద్ధంలో మొట్టమొదటి సభ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. ముఖ్యమంత్రి ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు, ముఖ్యమంత్రి ప్రసంగం ఎలా సాగబోతోంది, ఏ విధంగా ఆయన ప్రసంగం ఉండబోతోందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. లక్షలాదిగా తరలి వచ్చినటువంటి అభిమానులతో ఇప్పటికే ఆ సభా ప్రాంగణం మొత్తం కూడా క్రిక్కిరిసిపోయింది. ఎక్కడా ఇసుక వేస్తే రాలనంతగా జనం కనిపిస్తున్నారు. ఎస్, దృశ్యాలు మనం చూస్తున్నాము స్క్రీన్ పైన. బస్సు ముందుకు కదులుతోంది, అభిమాన జనసంద్రం కనిపిస్తోంది. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఓపికగా ముఖ్యమంత్రి అభివాదం చేస్తూ
ముందుకు కదిలారు. ఎస్, దాదాపుగా సభా ప్రాంగణానికి దగ్గరలోనే ఉన్నారు. ఇప్పటికే మొత్తం కూడా చుట్టుముట్టేశారు. ఎంత భద్రతా వలయం ఉన్నా, ఏ స్థాయిలో సెక్యూరిటీ ఉన్నా అక్కడ వారందరినీ ఛేదించుకుని అభిమానులు ముఖ్యమంత్రికి దగ్గరగా రావాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో తమ అభిమానాన్ని చాటుకోవాలనే ఉద్దేశంతో వేలాదిగా తరలి వస్తున్నారు. ఎస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సులో నుంచి దిగబోతున్నటువంటి బస్సు పైకెక్కి కాసేపట్లో వారితో మాట్లాడబోతున్నారు. ఎస్, సీఎం వైఎస్ జగన్ ప్రొద్దుటూరు సభకు చేరుకుంటున్నారు. పైకి వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. బస్సుపై నుంచి ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తున్నారు. తనను అభిమానించే ప్రతి ఒక్కరి గుండెకు కూడా ఆయన అభివాదం చేస్తున్నారు. ఎస్, ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి నాయకుడు వైఎస్ జగన్ దారి పొడవునా మనం చూస్తున్నాము. ఏ రకంగా జనసంద్రం కనిపించిందో, ఏ రకంగా జనం పోటెత్తారో, ఏ రకంగా జన సునామీ కనిపించిందో. ఇప్పుడు ప్రొద్దుటూరు సభ దగ్గరకు వెళితే సిద్ధం సభ అంటే సిద్ధం సభకు కంటిన్యూ అన్నట్టుగా ఇప్పుడు కనిపించబోతోంది. మినీ సిద్ధం సభలా అన్నట్టుగా అక్కడ కూడా జన నీరాజనం, జనం పోటెత్తి కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంతో ఓపికగా అందరికీ అభివాదం చేస్తూ వందనం చేస్తున్నారు. ఎస్, ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. అదే సమయంలో బస్సు కూడా నెమ్మదిగా ముందుకు కదులుతోంది. ఎక్కడికక్కడ అభిమానులు దారి పొడవున దారి పొడవున ఆ బస్సు కదలడానికి వీలు లేని విధంగా వచ్చారు. ప్రతి ఒక్కరిని కూడా చూడండి, సమయం మించిపోతుందని. ఎస్, దట్ ఈస్ సీఎం వైఎస్ జగన్. ప్రతి ఒక్కరిని గుర్తుపట్టి మాట్లాడించగలిగేంత గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. వెరీ సింపుల్, సమయం మించిపోతోంది అని వారికి చెప్పి మరి వారిని సముదాయిస్తూ మరి ముందుకు సాగుతున్నారు. ఎస్, అర్థం చేసుకోమని చెబుతున్నారు వారందరినీ కూడా. ఎస్, ముఖ్యమంత్రి ఈరోజు సభ దగ్గరికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. బస్సు సభా ప్రాంగణానికి వచ్చేసింది. మరి కాసేపట్లోనే సభా ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి అడుగు పెట్టబోతున్నారు. వేదికపైకి రాబోతున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశం అది. లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ముఖ్యమంత్రి రాక కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వారంతా. ఎస్, ఆ సమయం రానే వచ్చింది. అందరికీ అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి సభా ప్రాంగణంలోకి అడుగు పెడుతున్నటువంటి, లోపలికి బస్సు ప్రవేశిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే సీఎం వైఎస్ జగన్ బస్సు దిగి సభా వేదికపైకి చేరుకోబోతున్నారు. జన నీరాజనాలు అందుకుంటూ మధ్యాహ్నం 1:40 ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర సరిగ్గా 6:30 కావస్తోంది. దాదాపుగా 6:26 అయింది. ఇప్పుడు ఆ సమయానికి ఆయన చేరుకోగలిగారు. 60 కిలోమీటర్ల దూరం. ఆ 60 కిలోమీటర్ల దూరం నుంచి రావడానికి బస్సు ఎంత సమయం తీసుకుందో మనకు అర్థమవుతోంది. ఇన్ని గంటల సమయం పట్టిందంటే ఏ స్థాయిలో దారి పొడవున ప్రజలు బారులు తీరి ఆయనకు ఘన స్వాగతం పలికారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముందుగా దిగారు. ఎస్, అంజాదు బాషా, అలాగే పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, ఒక్కొక్కరుగా నేతలందరూ కూడా కిందికి దిగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరి కాసేపట్లోనే సభ వేదికపైకి చేరుకోబోతున్నారు. బస్సు ముందుకు కదిలిన సందర్భం చూస్తే, సమయం చూస్తే 1:40 ఇడుపులపాయలో బయలుదేరినటువంటి బస్సు ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 60 కిలోమీటర్లు చేరుకోవడానికి ఎన్ని గంటల సమయం తీసుకుందో ఒక్కసారి ఆలోచించండి. దాదాపు 5 గంటల సమయం పట్టింది. 4:30 గంటల సమయాన్ని దాటి దాదాపు 5 గంటల సమయం పట్టింది. దారి పొడవున జన నీరాజనాలు అందుకుంటూ ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి ముందుకు కదిలారు. ఇప్పుడే ఈ సభా ప్రాంగణానికి ఆయన చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించబోతున్నారు.